మా మల్లె చెట్టు కాపు అప్పుడే అయిపోయింది. మళ్ళీ రెండో విడత వస్తాయేమో, ఇక అమ్మ మాల కట్టేస్తే పెట్టుకున్నాను. ఈరోజైతే ఎండు రొయ్యలు ఇంకా దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ టమాటాలు, ఇక ఎండు రొయ్యలు, గోంగూర, ఇంకా ఎండు రొయ్యలు, దోసకాయ అంటే ఇష్టమో, ఎండు రొయ్యలు వంకాయ కూడా వండుకుంటారు. చాలా అయితే టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఏంటంటే మొత్తం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ ఎండు రొయ్యలు నీసు వాసన వస్తాయి కదా, ఇవి రాకుండా కొంచెం డ్రై రోస్ట్ లాగా ఇలా చేసి వేడి నీళ్ళు పోసి ఒక పావుగంట పక్కన పెట్టేసేసి ఇవన్నీ తాలింపులో వేసేసుకోవడమే. ఇక తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక్కొక్కటి మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మగ్గించుకొని తర్వాత మనం శుభ్రంగా 1-2 సార్లు ఎండు రొయ్యలను కడిగేసి ఇసుక ఉంటుంది కదా, ఇసుకంతా పోయేదాకా 2-3 సార్లు కడిగేసి బాగా మగ్గిపోయిన ఈ ముక్కల్లో యాడ్ చేసేయడమే. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసాను. తర్వాత ఇక రొయ్యలు కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఈ రొయ్యలు వేసిన తర్వాత కూడా కొంచెం సేపు మగ్గించుకోవాలి. లాస్ట్లో కారం కూడా యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మొత్తం నీరు ఇంకిపోయేలాగా గుజ్జుగా వండుకోవడమే. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అబ్బా.